ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసంధామి భగవద్గీతే భవద్వేషిణీం భగవద్గీతే భవద్వేషిణీం. ఇది గీతా ధ్యాన శ్లోకం. ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి ఛానల్ ద్వారా గీతా జయంతి నుంచి ఒక పరంపరగా మనం వింటూ ఉన్నాం. ఈ రోజున గీతా మాహాత్యాన్ని చెప్పుకుందాం. ఈ గీతా మాహాత్యం వరాహ పురాణంలో ఉన్నది. అష్టాదశ పురాణాలలో వరాహ పురాణం ఒకటి. అందులో 23 శ్లోకాలతోటి వ్యాసుల వారు చెప్పారు. అదేంటో ఇవాళ మనం అనుసంధానం చేసి ప్రయత్నం చేసుకుందాం. భగవన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణి ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. ఒకానొకప్పుడు భూదేవి విష్ణు భగవానుడి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ప్రశ్న వేసింది. ఏమని? ఓ విష్ణు భగవానుడా, ఓ పరమేశ్వర, ప్రారబ్ధ కర్మలు అనుభవించే వాళ్ళకి అచంచలమైనటువంటి భక్తి ఏ విధంగా కలుగుతుంది అని అడిగింది. ప్రతి వ్యక్తి ప్రారబ్ధ కర్మను అనుభవిస్తూ ఉంటాడు. ఆ ప్రారబ్ధ కర్మలను అనుభవించేటటువంటి వాడికి ఏ విధంగా భగవంతుడి పట్ల భక్తి కలుగుతుంది అని ప్రశ్న వేసింది అమ్మ. మన కోసం వేసింది. అప్పుడు విష్ణుమూర్తి అంటున్నాడు, ఓ భూదేవి, ప్రారబ్ధ కర్మలని అనుభవిస్తున్నాడు వాడు ఎవడు నిరంతరము గీతాభ్యాసంలో నిరతుడై ఉంటాడో అటువంటి వాడు ముక్తుడై కర్మల చేత అంటబడకుండా ఈ ప్రపంచంలో సుఖంగా ఉంటాడు అన్నాడు. అంటే గీతాభ్యాసంలో నిరతుడై ఉండేవాడికి ప్రారబ్ధ కర్మము యొక్క ఫలం అంటకుండా ఉంటుంది. అంటే సులభంగా ప్రారబ్ధ కర్మని దాటగలుగుతాడు, తరించగలుగుతాడు. దీనికి సులభమైన మార్గం ఏం చెప్తున్నాడు విష్ణు భగవానుడు? గీతాభ్యాసంలో నిరతుడుగా ఉండు అంటున్నాడు. తామరాకును ఒక నీటి బొట్టు ఏ విధంగా అయితే అంటకుండా ఉంటుందో, ఓ భూదేవి, గీతాధ్యానము గీత అధ్యయనము చేసేవాడిని మహాపాపాలు కూడా కొంచెం కూడా అంటవు అన్నాడు. అంటే తెలుసో తెలియకో ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాడు మానవుడు. గత జన్మలో ఎన్ని చేశామో అవి సంచితంగా మన వెంట వచ్చి అవి ప్రారబ్ధ కర్మగా పరిణమిస్తాయి. ఆ ప్రారబ్ధాన్ని ఎవడైనా అనుభవించక తప్పదు. కానీ ఆ ప్రారబ్ధ కర్మానుభవం కూడా సూక్ష్మంగా తీసిపారేస్తాడు భగవంతుడు ఎవడైతే గీతాధ్యయనము గీతా ధ్యానము చేస్తాడో వాడికి.
గీతాయా పుస్తకం యత్ర యత్ర పాఠః ప్రవర్తతే తత్ర తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై. ఎక్కడైతే గీతా గ్రంథం ఉంటుందో, అంటే ఏ ఇంట్లో అయితే గీతా గ్రంథం ఉంటుందో, ఎక్కడైతే నిత్యము గీత పారాయణం చేయబడుతుందో అక్కడ ప్రయాగ మొదలైనటువంటి సమస్త తీర్థములు ఉంటాయి అన్నాడు. మొట్టమొదట మన వాళ్ళు ఏం చెప్పారంటే, ఆధ్యాత్మిక గ్రంథాలు నీ పూజా మందిరంలో పెట్టుకో అన్నారు. రోజు ఒక పుష్పం పెట్టరా అన్నారు. దాని మీద ఏమిటి దీనివల్ల ప్రయోజనం అని ఆలోచిస్తే, ఒకరోజు కాకపోతే మరొక రోజైనా ఆ గ్రంథంలో ఏముందో తెరిచి చదవటానికి ప్రయత్నిస్తాం. అప్పుడు నీ ప్రారబ్ధ కర్మంతా నాశనం అయిపోతుంది. కాబట్టి మొట్టమొదట గీతా గ్రంథం లేని ఇల్లు ఉండకూడదు. ఆ గ్రంథాన్ని పారాయణ చేయాలి. ఇందాక మనం చెప్పుకున్నాం, రోజుకు ఒక అధ్యాయం కానీ, కొన్ని శ్లోకాలు కానీ, ఒక్క శ్లోకమైనా సరే ప్రతినిత్యము పారాయణ చేయాలి. అలాంటి ఇంట్లో ప్రయాగాది తీర్థములన్నీ కూడా వచ్చి కొలువై ఉంటాయి అంటున్నాడు విష్ణు భగవానుడు. సర్వే దేవాశ్చ ఋషయో యోగినః పన్నగాశ్చ ఏ గోపాల గోపికావాపి నారదోద్ధర పార్షదైః సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే. ఎక్కడైతే భగవద్గీత పారాయణం జరుగుతూ ఉంటుందో అక్కడికి సమస్త దేవతలు, ఋషులు, యోగులు, నాగులు, గోపాలకులు, గోపికలు, భగవంతుడి యొక్క పార్షదులు, నారదాది ఋషులు, ఉద్ధవాది భక్తులు అందరూ వచ్చి ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి, ఆ పారాయణ చేసే ఇంట్లో ఉండే వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తారు. చూసారా, గీతా పారాయణం వల్ల ఎంతటి వాళ్ళు మన ఇంటికి వస్తారో చూడండి. సమస్త దేవతలు, ఋషులు, యోగులు, నాగులు, గోపాలకులు, గోపికలు, అలాగే భగవంతుడి యొక్క పాదాలను ఎప్పుడూ ధ్యానించేటటువంటి నారదాది ఋషులు, ఉద్ధవుడు మొదలైన వాళ్ళందరూ వస్తారు. ఎలా వస్తారు? శీఘ్రంగా వస్తారు అంటున్నాడు. వేగంగా వచ్చి సహాయం చేస్తారు. ఓ భూదేవి, ఎక్కడైతే భగవద్గీతను గురించిన విచారణ, పఠనము, బోధనము, శ్రవణము జరుగుతూ ఉంటాయో అక్కడ నేనెప్పుడు కూడా నివసిస్తూ ఉంటాను అంటున్నాడు భగవంతుడు. అంటే ఆ ఇంటిని నేను విడిచిపెట్టను అంటున్నాడు. భగవంతుడు ఉన్న ఇల్లు ఏమవుతుంది? మనకి క్షేమాన్ని కూరుస్తుంది. మనకి ఎటువంటి కష్టం వచ్చినా భగవంతుడే తీరుస్తాడు. అది అక్కడ ప్రయోజనం. ఓ భూదేవి, నేను భగవద్గీత అనే గ్రంథాన్ని ఆశ్రయించుకొని ఉన్నాను. ఆ గీతాశాస్త్రమే నాకు ఉత్తమమైనటువంటి నివాస మందిరం. అంతేకాదు, గీతా జ్ఞానం దానిని ఆశ్రయించియే 3 లోకాలు నేను పరిపాలిస్తున్నాను అంటున్నాడు భగవానుడు. అంటే గీతాశాస్త్రంలో చెప్పబడినటువంటి జ్ఞానాన్ని అనుసంధానం చేసుకొని నేను ఈ 3 లోకాలను పరిపాలించగలుగుతున్నాను అంటున్నాడు పరమాత్మ. అంటే పరమాత్మకి 3 లోకాలను పరిపాలించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు ఇచ్చినటువంటి గ్రంథం గీతాశాస్త్రం. అటువంటి గీతాశాస్త్రాన్ని అధ్యయనం చేసే వాళ్ళకి వాళ్ళ ఇంటిని, సమాజాన్ని బాగు చేసుకుంటే శక్తిని ఇవ్వకుండా ఉంటాడా పరమాత్మ? తప్పకుండా ఇస్తాడు. గీతా మే పరమా విద్య
బ్రహ్మరూపా న సంశయః బ్రహ్మరూపా న సంశయః అర్థమాత్రాక్షరా నిత్య స్వనిర్యాచ్య పదాత్మిక. ఓ భూదేవి, గీతాశాస్త్రము నా యొక్క పరమ విద్య. పరమ విద్య అంటే అంతకంటే గొప్ప విద్య లేదు. అది సాక్షాత్తు బ్రహ్మస్వరూపం. ఇందులో కించిత్తు కూడా అనుమానం లేదు. అంతేకాదు, ఈ గీతాశాస్త్రము ప్రణవం యొక్క 4వ పాదం అవుతుంది అంటున్నాడు. ఓంకారంలో 4వ పాదం అంటే అర్ధమాత్రా స్వరూపం. ఇది నాశనరహితమైనది, నిత్యమైనది, అనిర్వాచ్యమైనది. అంటే మాటలలో వ్యక్తపరచటానికి వీలు కానటువంటిది. చిదానందేన కృష్ణేన ప్రోక్తా స్వముకుతోర్జునం వేదత్రయీ పరానంద తత్వార్థ జ్ఞానమంజసా. సత్ చిత్ ఆనంద స్వరూపులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చేత ఈ గీత స్వయంగా అర్జునుడికి చెప్పబడింది. ఎవరి చేతనో చెప్పించలా స్వామి, తానే భగవానువాచ అనే పేరుతోటి అర్జునుడికి చెప్పాడు. అర్జునుడు ఎవరో కాదు, నరుడు. అంటే మనందరికీ ఒక ప్రతినిధి. మనమంతా నరులమేగా, మనకి ప్రతినిధి అర్జునుడు. అర్జునుడు నిమిత్తంగా చేసుకొని మనందరికీ అందించాడు పరమాత్మ గీతాశాస్త్రం. అంతేకాదు, ఈ గీతాశాస్త్రం 3 వేదాల సారం. త్రయీ అంటారు వేదాలని. పరమానంద ఘనస్వరూపం. తనని ఆశ్రయించిన వారికి ఈ గీతాశాస్త్రం వేగంగా తత్వజ్ఞానాన్ని అందజేస్తుంది. ఏ నరుడైతే నిశ్చలమైన మనస్సుతో భగవద్గీతలో ఉన్నటువంటి 18 అధ్యాయాలని ప్రతినిత్యము పారాయణ చేస్తూ ఉంటాడో ఆ వ్యక్తి జ్ఞానసిద్ధిని పొందడం ద్వారా పరమాత్మ యొక్క పదం అంటే మోక్షాన్ని పొందగలుగుతాడు. అంటే మోక్షాన్ని పొందటానికి సులభ మార్గం ఏం చెబుతున్నాడు ఇక్కడ? భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయాలని ప్రతినిత్యము భక్తితోటి పారాయణం చేయాలి. దానివల్ల జ్ఞానసిద్ధి పొందుతాడు. జ్ఞానం మోక్షానికి తీసుకువెళుతుంది. జ్ఞానాదేవతు కైవల్యం అని కదా ఉపనిషత్ వాక్యం. అందుకని మళ్ళీ మరొక సులభమైన మార్గం చెబుతున్నాడు పరమాత్మ. 18 అధ్యాయాలు, 701 శ్లోకాలు ప్రతినిత్యం చదవాలంటే చాలా సమయం పడుతుంది. అందుకని ఏం చెబుతున్నాడు స్వామి? భగవద్గీతను మొత్తం చదవలేని వాళ్ళు అందులో సగభాగమైనా పఠించాలి. అంటే 9 అధ్యాయాలు ఒకరోజు, 9 అధ్యాయాలు ఒకరోజు. దానివల్ల వాళ్ళకి గోదానం వల్ల కలిగే పుణ్యం లభిస్తుంది అంటున్నాడు. ఈ విషయంలో సందేహం లేదు అంటున్నారు. గోదానం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో చేసుకోవాలి. జీవితంలో చెయ్యలేని వాడి కోసం మరణించిన తర్వాత ఆ వ్యక్తి యొక్క పుత్రుడు 12వ రోజున గోదానం చేస్తారు. అదే మనం బతికున్నప్పుడే చేసుకుంటే దాన్ని మించినటువంటి సౌభాగ్యం లేదు కదా. సగం కూడా చదవలేము. అలాంటప్పుడు భగవద్గీతలో 3వ భాగం అంటే 6 అధ్యాయాలు పారాయణ చేసేవాళ్ళు సాక్షాత్తు గంగలో స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుందంటున్నాం. లేదు, అంత కూడా చదవలేం. 6వ భాగం
అంటే 3 అధ్యాయాలు, రోజుకు 3 అధ్యాయాలు చొప్పున చదివే వాళ్ళకి సోమయాగం చేసినటువంటి ఫలితం ఇస్తాను నేను అంటున్నాడు పరమాత్మ. ఒక యజ్ఞం చేయాలంటే చాలా వ్యయ ప్రయాసం ఉంటుంది. అటువంటిది కేవలం 3 అధ్యాయాలు పారాయణం చేయటం వల్ల ఆ వ్యక్తికి నేను ఆ పుణ్యం ఇస్తాను అంటున్నాడు పరమాత్మ. ఇంకా స్వామి సులభతరం చేస్తూ ఉన్నాడు. ఏకాధ్యాయంతు యో నిత్యం పఠతే భక్తి సంయుతః రుద్రలోకమవాప్నోతి గణో భూత్వా వసేచ్చిరం అంటున్నాడు. ఎవడైతే భగవద్గీతలో ఒక్క అధ్యాయమైనా సరే భక్తితో కూడి నిత్యము పఠిస్తాడో వాడు రుద్రలోకాన్ని పొందుతాడు. అక్కడ రుద్రగణాలలో తాను కూడా ఒకడై చాలా కాలం నివసిస్తాడు. చిరకాలము అనే ప్రశ్న ఒక పదం వేశారు ఇక్కడ. ఇంకా సులభమైన మార్గం చెబుతున్నాడు. అధ్యాయ శ్లోకపాదం వా నిత్యం యః పఠేత్ నరః సయాతి నరతాం యావ. మనుకాలం వసుంధరే అంటున్నాడు. ఓ భూదేవి, ఎవడైతే ఒక అధ్యాయంలో 4వ భాగాన్ని ప్రతినిత్యము పారాయణ చేస్తాడో అటువంటి వాడు ఒక మన్వంతర కాలం మానవ జన్మను పొందుతాడు అన్నాడు. ఏ మానవ జన్మ? మహోత్కృష్టమైనటువంటి మానవ జన్మను పొందుతాడు అంటున్నాడు. మన్వంతరము అంటే 71 మహాయుగాలు. ఒక మహాయుగం అంటే 43,20,000 సంవత్సరాలండి. 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం. అటువంటివి 71 మహాయుగాలు కలిగితే పూర్తయితే ఒక మన్వంతరం అవుతుంది. అటువంటివి 14 మన్వంతరాలు పూర్తయితే బ్రహ్మదేవుడికి ఒక్క పగలవుతుంది. ఇది ఇంకా సులభమైన మార్గం చెబుతున్నాడు పరమాత్మ. ఓ భూదేవి, భగవద్గీతలో 10 శ్లోకాలు కానీ 7 శ్లోకాలు కానీ 5 శ్లోకాలు కానీ 4 శ్లోకాలు కానీ 3 శ్లోకాలు కానీ 2 శ్లోకాలు కానీ ఆఖరికి ఒక్కటైనా కనీసం అర్ధ శ్లోకం 32 అక్షరాలు ఉంటాయి అనుష్టుప్ అనే ఛందస్సులో. ఎవడు పఠిస్తాడో భక్తితోటి అతడు చంద్రలోకాన్ని పొందుతాడు. అక్కడ 10,000 సంవత్సరాలు సుఖాలు అనుభవిస్తాడు. ఇందులో ఎక్కడా అనుమానం లేదు భూదేవి. అంతేకాదు, గీతాశాస్త్రాన్ని పఠించేవాడు మరణిస్తే అతడు ఉత్తమమైనటువంటి మానవ జన్మను పొందగలుగుతాడు. మళ్ళా ఇది క్రిమికీటకాదుల్లో పుట్టడం, జంతుజాలంలో పుట్టడం, మహోత్కృష్టమైనటువంటి జంతువునాం నరజన్మ దుర్లభం అని శంకర భగవత్పాదులు గారు అన్నట్టుగా మానవ జన్మనే పొందుతాడు. ఆ విధంగా అతడు మానవుడై పుట్టి గీతాభ్యాసాన్ని మళ్ళా 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 చేస్తూ ఇక చిట్ట చివరికి పరమోత్కృష్టమైనటువంటి మోక్షాన్ని పొందుతాడు. గీత 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 అని ఉచ్చరిస్తూ ఎవడైతే ప్రాణాలు విడిచిపెడతాడో అటువంటి వాడు తప్పకుండా సద్గతిని పొందుతాడు అని విష్ణు భగవానుడు భూదేవికి చెబుతున్నాడు. మహాపాపాత్ముడైనా కూడా గీతాశాస్త్రాన్ని వినడం, దాని పట్ల ఆసక్తి కలిగి ఉంటే, వినడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటే అటువంటి వాడు వైకుంఠలోకానికి వెళ్ళి అక్కడ విష్ణువుతో సహా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అంటే సాలోక్య మోక్షం లభిస్తుంది అని.
విష్ణు భగవానుడు ఉండే లోకంలో తాను కూడా ఉంటాడు. ఎవడైతే గీతాశాస్త్రాన్ని ప్రతినిత్యము చింతన చేస్తూ ఉంటాడో, ధ్యానం చేస్తూ ఉంటాడో, అతడు అనేక కర్మలను ఆచరిస్తూ ఉన్నా కూడా జీవన్ముక్తుడని చెప్పబడతాడు. జీవన్ముక్తుడు అంటే జీవిస్తూ ఉన్నా కూడా ఆ గృహస్థాశ్రమానికి అంటకుండా ఉంటాడు. అంతేకాదు, శరీరం పడిపోయిన తర్వాత అతడు పరమాత్మ యొక్క దివ్య పదాన్ని అంటే విదేహ కైవల్యాన్ని పొందుతాడు. ఈ ప్రపంచంలో భూదేవి గీతాశాస్త్రాన్ని ఆశ్రయించి జనక మహారాజు మొదలైన అనేక మంది రాజులు, రాజర్షులు పాపరహితులైపోయి పరమాత్మ యొక్క దివ్య పదాన్ని పొందగలిగారు అంటున్నాడు. గీతను పఠించి ఆ తర్వాత గీతా మహాత్యాన్ని ఎవడు పఠించకుండా ఉంటాడో అతడి యొక్క పారాయణం వ్యర్థమవుతుంది. అంటే కేవలం గీతను పఠించటం కాదు, గీత యొక్క మాహాత్యాన్ని కూడా చదవాలి. అదే ఇది గీతా మహాత్యం. వరాహ పురాణంలో ఉన్నది అని చెప్పుకున్నాం కదా. కాబట్టి గీతా మహత్యాన్ని తప్పకుండా చదవాలి. కేవలం 23 శ్లోకాలతోనే ఉంది ఇది. అలా చదవకపోతే వ్యర్థం అయిపోతుంది. కాబట్టి అటువంటి వాడి యొక్క గీతా పఠనము కేవలం నోటికి శ్రమే అవుతుంది. ఈ మహత్యంతో పాటుగా గీతాశాస్త్రాన్ని పారాయణం చేసేటువంటి వాడు పైన చెప్పినటువంటి ఫలాలన్నీ పొంది దుర్లభమైనటువంటి సద్గతి పొందుతాడు. ఇక్కడ దుర్లభమైన సద్గతి ఏమిటి? ఎవరికైనా మోక్షం. ఆ మోక్షాన్ని పొందుతాడు. మాహాత్మ్యమేతద్గీతయా మయా ప్రోక్తం సనాతనం గీతాంతే చ పఠేద్యస్తు యుదుక్తం తత్ఫలం లభేత్. చివరి శ్లోకం సూత పౌరాణికుడు చెబుతూ ఉన్నాడు నైమిషారణ్యంలో శౌనకాది ఋషులకి. ఓ శౌనకాది మహర్షులారా, ఈ ప్రకారంగా సనాతనమైనటువంటి గీతా మహత్యాన్ని భూదేవికి విష్ణు భగవానుడు బోధిస్తే యథాశక్తి నేను మీకు చెప్పాను. దీనిని గీతా పారాయణం పూర్తయిన తర్వాత ఎవడైతే పఠిస్తాడో ఈ పైన చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా పొందగలుగుతాడు అని సూత పౌరాణికుడు శౌనకాదులకి చెబితే నేను యథాశక్తి మీతో పంచుకునే ప్రయత్నం చేశాను. కాబట్టి తప్పకుండా చదవడానికి అవకాశం లేకపోయినా చక్కగా ఈ అధ్యాయాన్ని నేను చెప్పిన దాన్ని విన్నా కూడా అంతే ఫలితం ఇస్తాడు పరమాత్మ. వినటానికి బాధ ఏముందండి? కాబట్టి చక్కగా విందాం. విని తద్వారా దుర్లభమైనటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని పొందటానికి ప్రయత్నిద్దాం అని మీతో మనవి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం. మోహనవాణి కార్యక్రమాలని వింటున్నందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఛానల్ని ఎప్పటిలాగా ఎంకరేజ్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి కార్యక్రమాన్ని మొదటి నుండి చివరి వరకు వినండి. వినిన తర్వాత తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.